హలో ఆల్, వెల్కమ్ టు డే 5 ఆఫ్ 30 డేస్ టాడ్లర్ యాక్టివిటీ ఛాలెంజ్. ఇవాళ పిల్లలు అందరికీ చాలా ఇష్టమైన యాక్టివిటీ. సో యాక్టివిటీ చేయడానికన్నా ముందు నిన్నటి వీడియో నాకు క్లిప్స్ పంపించి కమెంట్స్ చేసిన వాళ్ళలో 3 నేమ్స్ అయితే షౌట్అవుట్ చేస్తాను. కావ్య గారు, శ్వేత గారు, అరుణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. సో ఇవాళ డే 5 యాక్టివిటీ వచ్చేసి పీకబూ గేమ్. ఇది చాలా సింపుల్ డిఐవై యాక్టివిటీ. అనేది మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ యూస్ చేసుకొని పిల్లలతో క్రియేటివ్ యాక్టివిటీ అనమాట. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ పీకబూ యాక్టివిటీ వల్ల బేబీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే వాళ్ళలో కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయంటే అంటే వాళ్ళలో క్రిటికల్ థింకింగ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఈ గేమ్ ఆడిపిస్తున్నంతసేపు దీనిలోంచి టాయ్ ఏ సర్కిల్లో వస్తుంది, దేంట్లోంచి వస్తుంది అనేసి వాళ్ళు గెస్ చేస్తుంటారు. వాళ్ళలో ఇంట్రెస్ట్ అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో ఓవరాల్గా ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్కి అయితే హెల్ప్ అవుతుంది. అలాగే వాళ్ళల్లో ఆ సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మోటార్ స్కిల్స్కి అంటే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్కి ఇది ఒక ఐ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. అలాగే ఆ టాయ్ని వాళ్ళు కొట్టడానికి యూస్ చేసే ఏదైతే ఐటమ్ ఉంటుందో హ్యామర్ కావచ్చు, స్పూన్, ఏది యూస్ చేస్తారో అది వాళ్ళు హోల్డ్ చేస్తారు కాబట్టి ఫింగర్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. పీకబూ గేమ్ ఆడుతున్నంతసేపు దాంట్లో యూస్ చేసే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచి ఓకలైజేషన్ లాగా కూడా యూజ్ అవుతుంది. లైక్ పీకబూ అంటాం, టాయ్ ఎక్కడుంది చూడమంటాం. ఇప్పుడు నేనైతే ఫిష్ యూస్ చేస్తున్నాను, వేర్ ఈస్ ఫిష్, ఫైండ్ అంటాము. సో ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అయితే యూస్ చేస్తుంటాము. పీకబూ, ఫిష్, ఫైండ్, హిట్ ఇలాంటి కొన్ని పదాలు యూస్ చేస్తుంటాం కదా. సో వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే సెన్సరీ స్టిమ్యులేషన్, వాళ్ళు ఆ కలర్స్ ఆల్మోస్ట్ నేనైతే 6 కలర్స్ యూస్ చేశాను. అండ్ ఒక టాయ్ డిఫరెంట్ కలర్లో ఉంటుంది. సో వాళ్ళు ఆ కలర్స్ని టచ్ చేస్తున్నప్పుడు అలాగే ఆ మెటీరియల్ని కూడా వాళ్ళు టచ్ చేస్తున్నప్పుడు వాళ్ళ సెన్సరీ స్టిమ్యులేషన్కి హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్గా బేబీలో ఒక ఇంట్రెస్ట్ అండ్ కాన్సన్ట్రేషన్కి బేబీలో మంచి ఇంట్రెస్ట్ అండ్ కాన్సన్ట్రేట్ డెవలప్ అవుతుంది. అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఈ గేమ్ ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బేబీస్ ఈ యాక్టివిటీని అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. బికాజ్ పీకబూ ఇష్టం లేని పిల్లలంటూ ఎవరు ఉండరు. మినిమం ఎంత లేదన్నా మీరు యాక్టివిటీని బేబీకి ఇంట్రడ్యూస్ చేస్తే మిమ్మల్ని ఒక 1 to 2 hours అయితే వదిలిపెట్టి ఈ గేమ్ని కంటిన్యూగా ఆడిపించమంటారు. ఈ యాక్టివిటీ చేపించడానికి ఇలా సింపుల్గా కార్డ్బోర్డ్ ఉంటే చాలు. ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్ పైన ఉన్న ఈ టేప్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసి ఓపెన్ చేసేసుకుంటే ఈజీ అవుతుంది మనకు ఇవన్నీ కట్ చేసుకోవడానికి. సో నేనైతే 6 సర్కిల్స్గా కట్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా పెద్ద కార్డ్బోర్డ్ ఉంటే 8 సర్కిల్స్గా చేసుకోవచ్చు, లేదా చిన్న కార్డ్బోర్డ్ ఉంటే 4 సర్కిల్స్ అయినా చేసుకోవచ్చు. అయితే మార్క్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. అండ్ దీనికి నేను కలర్ పేపర్స్ యూస్ చేస్తున్నాను. అండ్ మీ దగ్గర కలర్ పేపర్స్ లేకపోతే నార్మల్ ఏ పేపర్స్ ఉన్నా కూడా అవి యూస్ చేసుకోవచ్చు. ఆ పేపర్స్ని కూడా రౌండ్గా మార్క్ చేసుకొని వీటిని ఫస్ట్ 8 పార్ట్స్గా, అంటే మనం పీకబూ ఆడతాం కదా, దాని లోపల నుంచి టాయ్ ఏదో ఒకటి బేబీకి ఇంట్రెస్టింగ్గా చూపించాలి కాబట్టి దాని లోపల దాక్కుని ఉంది అని చెప్పడానికి. సో నేనైతే ఇక్కడ 8 పార్ట్స్గా 8 పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను. మీకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్గా అయితే కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత దీనికి గ్లూ లేదా ఫెవికాల్ లేదా మీ దగ్గర అదేది లేదంటే సెలోఫిన్ టేప్ ఉన్నా కూడా చాలు. దీనిలోకి ఇలా పేస్ట్ చేసేయచ్చు. పేస్ట్ చేసేస్తే మనకు ఇలా సింపుల్గా బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఫైనల్గా ఇలా రెడీ అయిన తర్వాత లోపల నుంచి, బయట సైడ్ నుంచి కాకుండా లోపల సైడ్ నుంచి సెలోఫిన్ టేప్తో సెక్యూర్ చేసేయాలి. అండ్ పక్కన సైడ్స్లో అంతా కూడా ఎక్కడైనా వీక్గా ఉంటే అంతా కూడా సెక్యూర్ చేసేయాలి. అండ్ ఒక సైడ్ అయితే కంప్లీట్గా ఓపెన్గా కట్ చేసుకోవాలి. బికాజ్ టాయ్ ఏదైనా మనము చేతితో లోపల పెట్టి దాక్కొని ఉంది పీకబూ గేమ్ ఆడిపించడానికి. సో ఒక సైడ్ అయితే కంప్లీట్గా కట్ చేసుకోండి. అండ్ ఎక్కడైనా కంప్లీట్గా ఇంకా చూడండి, బాక్స్ అయితే ఇది ఒకసారి చేసుకున్న తర్వాత చాలా మంత్స్ వరకు బేబీతో యాక్టివిటీ చేయించవచ్చు. కాబట్టి చూడండి, ఎక్కడైనా కొద్ది వీక్గా ఉన్నా కూడా సెలోఫిన్ టేప్తో సెక్యూర్ చేసేసి కొంచెం స్ట్రాంగ్గా రెడీ చేసుకోండి. అంతే, ఇలా ఈ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పెన్ లేదా స్టిక్ ఏదో ఒక దానికి మీ బేబీ ఫేవరెట్ టాయ్ ఏది ఉంటుందో చిన్నగా ఉండే ఫేవరెట్ టాయ్ని ఇలా రబ్బర్ బ్యాండ్తో టై చేసేయండి. సో దీన్ని మనం ఏవైతే సర్కిల్స్ చేసామో హోల్స్, దాని లోపల నుంచి బేబీకి చూపిస్తూ పీకబూ. సో ఇక్కడ నేనైతే ఫిష్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఫిష్ ఇక్కడ దాక్కునుంది, ఏ సర్కిల్లో వస్తుందో గెస్ చేయని చెప్పాలన్నమాట. అండ్ ఇక్కడ కలర్స్ని కూడా బేబీస్కి నేర్పించవచ్చు. ఎలా అంటే అది ఏ కలర్స్ ఉంది, పింక్లో ఉందా, రెడ్లో ఉందా, గ్రీన్లోంచి వస్తుందా, చెప్పు దేంట్లో వస్తుందంటే వాళ్ళలో ఒక క్యూరియాసిటీ ఉంటుందన్నమాట.
సో వాళ్ళలో ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. సో దీంట్లో వస్తుంది వాళ్ళు గెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలాగే వాళ్ళలో ఆ క్రిటికల్ థింకింగ్ స్కిల్ కూడా డెవలప్ అవుతుంది. సో ఇలా బేబీస్తో దేంట్లోంచి వస్తుంది ఇలా పీకబూ గేమ్ ఆడిపిస్తున్నంతసేపు వాళ్ళని ప్రొనౌన్స్ చేసేదానికి మీరు ఎంకరేజ్ చేయండి. పీకబూ అనేలాగనో, ఫిష్ ఉంది కాబట్టి ఫిష్ అనేలాగనో, లేకపోతే వచ్చిన తర్వాత హిట్ దాన్ని ఇలా ట్యాప్ చేయమనడము, హిట్ అనడము, లేకపోతే ఇలా కొన్ని పదాలని కూడా వాళ్ళతో చేపిస్తూ బాగా వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు యాక్టివిటీలో. సో ఇది ఇవాళ డే 5 యాక్టివిటీ అయితే మీ అందరికీ నచ్చింది అనుకున్నా. తప్పకుండా మీరు మీ బేబీతో చేపించి ఆ పిక్ ఆర్ క్లిప్ని నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. నేను మిమ్మల్ని స్టోరీలో ట్యాగ్ చేస్తాను. అండ్ వీలైనంత మందికి మీ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్, సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఉన్న పేరెంట్స్తో షేర్ చేసుకోండి. మర్చిపోకుండా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం రేపటి డే 6 యాక్టివిటీ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.